से तराश के हीरा बेहतरीन बनाए। रंग में रूहानी रंग के हमें खुद सा रंगीन बनाया। ओ बाबा आपने दिल तक नशीन बनाया। ओ बाबा आपने दिल तक नशीन बनाया। रंग में रूहानी रंग के हमें खुद सा रंगीन बनाया। ओ बाबा आपने दिल तक नशीन बनाया। ఓం శాంతి. ఈరోజు మురళి 30/12/2021. मीठे बच्चे सच्चे बाप के साथ सच्चे बनो। अगर सच नहीं बतलाते हो तो पाप वृत्ति को पाते जाते हैं. మధురమైన పిల్లలరా, సత్యమైన బాబాతో సత్యముగా తారవండి. ఒకవేళ సత్యము చెప్పనట్లయితే పాపము వృద్ధి అయిపోతూ ఉంటుంది. प्रश्न: जब तुम बच्चे कर्मातीत अवस्था के समीप पहुंचेंगे तो कौन सी अनुभूति करेंगे? ఎప్పుడైతే పిల్లలు మీరు కర్మాతీత అవస్థకు సమీపంగా చేరుకుంటారో అప్పుడు ఎటువంటి అనుభూతి చేసుకుంటారు మీరు? ఎప్పుడైతే పిల్లలు మీరు కర్మాతీత అవస్థకు చేరుకుంటారో అప్పుడు ఎటువంటి అనుభూతి అవుతూ ఉంటుంది? ఎటువంటి అనుభూతి చేసుకుంటారు? उत्तर: ऐसा अनुभव होगा जैसे माई की तूफान सब समाप्त हो गए हैं. కర్మాతీత అవస్థ దగ్గరకు వస్తుంటే ఎలా అనుభవం అవుతుంది? మాయా తుఫాన్లన్నీ నా జీవితంలో సమాప్తి అయిపోయాయి అన్నట్టు. కిసి भी विघ्न में घबराएंगे नहीं. ఏ విఘ్నంలోని భయపడరు. అవస్థ బడి నిడర్ రేహేగి. వారి స్థితి చాలా నిర్భయంగా ఉంటుంది. ఏ విఘ్నంలోని భయపడరు. అవస్థ అంటే లోపల స్థితి చాలా నిర్భయంగా ఉంటుంది. जब तक वो अवस्था दूर है तब तक माया की तूफान बहुत हैरान करते. ఎంతవరకు ఇలాంటి అవస్థ ఇలాంటి స్థితి మీలో దూరంగా ఉంటుందో అంతవరకు మాయా తుఫాన్లు చాలా విసిగిస్తూ ఉంటాయి. बाबा कहते मीठे बच्चे जितना तुम रुस्तुम बनते उतना माया भी रुस्तुम होकर आती है, लेकिन तुम्हें विजय प्राप्त करने डरना नहीं. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలరా, మీరెంత బలశాలిగా తయారవుతూ ఉంటారో అంతే మాయ కూడా బలశాలిగా మీ ఎదురుగా వస్తూ ఉంటుంది. కానీ
మీరు విజయం పొందాలి, భయపడిపోకూడదు. सच्चे बाप के साथ सच्चाई सफाई से चलते रहो, कभी कोई बात छिपाना नहीं. సత్యమైన బాబాతో సత్యత స్వచ్ఛతతో నడుచుకుంటూ ఉండండి. మాయా తుఫాన్లు వచ్చినా భయపడకండి. సత్యమైన బాబాతో సత్యంగా స్వచ్ఛంగా నడుచుకుంటూ ఉండండి. ఎప్పుడు ఏ విషయాన్ని బాబా నుండి దాచిపెట్టకండి అని చెప్తున్నాను బాబా. గీత్ ఈరోజు పాట. జాగ్ సజనియా జాగ్ తెరే నవయుగ్ ఆనే వాలా హై. మేల్కోండి ప్రియురాళ్ళరా, మేల్కోండి, మీకోసం నవయుగం రాబోతుంది అని పాట. ఓం శాంతి. यहाँ वाले बच्चे तो ये गीत रोज़ सुनते हैं. सेंटर्स पर भी जो बीके रहते वो सुनते हैं. మదబన్న ఉండేవాళ్ళు ఈ పాట వింటున్నారు రోజు. జాగ్ సజనియా జాగ్ తెరే నవయుగ ఆనేవాలా హై. సెంటర్స్లో కూడా బీకేలు ఈ పాట వింటూ ఉండొచ్చు. बाहर वाले तो सुनते नहीं. वास्तव में ये गीत अनन्य बच्चों के घर में सबको रखना चाहिए. బయట వాళ్ళు కూడా వాళ్ళని కూడా మేల్కొల్పాలి, కానీ బయట వాళ్ళైతే రోజు ఇలాంటి పాటలు విన్నారు కదా. వాస్తవానికి అనన్యమైన పిల్లలు ఎవరైతే ఉన్నారో బాబా పిల్లల్లో, అటువంటి వారు వారి ఇంటిలో ఇటువంటి పాటలు ఉంచుకోవాలి అని చెప్తున్నారు బాబా. సబ్కో జగానా चाहिए क्योंकि इस गीत का राज बहुत अच्छा है. ఇలాంటి పాటలు వేసి అందరినీ మేల్కొల్పాలి. ఈ పాటల రహస్యం చాలా బాగుంది కదా. నవయుగ ఆ రహా హై, నవయుగం వస్తుంది అని ఒక లైన్ ఉంది కదా ఈ పాటలో. నవయుగ అర్థాత్ సత్యుగ, ఏ హే కలియుగం. నవయుగం అంటే సత్యుగం కదా. ఇప్పుడున్నదైతే కలియుగము. కలియుగ का विनाश होने. सतयुग में राजधानी होती है भारतवासियों की, उनको गोल्डन एज वर्ल्ड कहा जाता है. కలియుగ వినాశనం జరగబోతుంది. సత్యుగ రాజధాని ఉండేది భారతీయుల కోసము అని చెప్తున్నారు బాబా. భారతీయులే అనుభవిస్తారు కదా సత్యుగి రాజ్యాన్ని. దాన్ని గోల్డెన్ ఏజ్డ్ వరల్డ్ అని చెప్తారు, బంగారు యుగము. గోల్డెన్ ఏజ్డ్ వరల్డ్ మీ గోల్డెన్ ఏజ్డ్ భారత్. బంగారు యుగం ఉన్నప్పుడు బంగారు భారతదేశం ఉంటుంది. ఐరన్ ఏజ్డ్ దునియామే ఐరన్ ఏజ్డ్ భారత్. ఇనుప యుగం, లోహ యుగం ఉన్నప్పుడు భారతదేశం కూడా లోహ సమానంగా ఉంటుంది. ये भी तुम ही जानते. तो गोल्डन एज में और कोई खंड अथवा धर्म होता नहीं. ఈ విషయాలు మీకే తెలుసు. బాబా చెప్తున్నారు బంగారు ప్రపంచమైన సత్యుగంలో ఇంకో ఖండాలు ఇంకో ధర్మాలు వేరేవి ఉండవు. అబ్బి హై ఐరన్ ఏజ్, ఇస్మే సబ్ ధర్మ హై. కానీ ఎప్పుడైతే లోహయుగం నడుస్తుందో కలియుగం, అప్పుడు అన్ని ధర్మాలు ఉంటున్నాయి ఇక్కడ, అనేక ధర్మాలు అని చెప్తున్నారు బాబా. भारत का भी धर्म है जरूर, परंतु वो देवी देवता नहीं है, तो फिर होना जरूर चाहिए. तो बाप कहते मैं आकर स्थापना करता हूँ. భారతదేశం యొక్క ధర్మం కూడా తప్పకుండా ఉండాలి కదా. కానీ ఆ దేవీ దేవత లేరు. లోహయుగం వచ్చేటప్పటికి, ఇనుప యుగం వచ్చేటప్పటికి తప్పకుండా మళ్ళీ అది స్థాపన అవ్వాలి కదా. అందుకే బాబా చెప్తున్నారు నేను వచ్చి స్థాపన చేస్తున్నాను దేవీ దేవత ధర్మాన్ని అని చెప్తున్నారు బాబా. पहले पहले बाप का परिचय देना है. शास्त्रों की जब कोई बात करे तो उनको कहना चाहिए ये तो भक्ति मार्ग के शास्त्र है, ज्ञान मार्ग का शास्त्र होता नहीं. మొట్టమొదట ఎవరికైనా బాబా పరిచయం వినిపించాలి మనం. ఎవరైనా శాస్త్రాల యొక్క విషయం ఎత్తినట్లయితే వాళ్ళకి ఇదే చెప్పండి, అవన్నీ భక్తి మార్గం యొక్క శాస్త్రాలు. వాస్తవానికి జ్ఞాన మార్గానికి శాస్త్రాలు అనేవి ఉండవు. జ్ఞానసాగరుడే వినిపిస్తాడు వచ్చి జ్ఞానం, అది జ్ఞాన మార్గం, దానికి శాస్త్రాలు అవి ఉండవు అని ఇలా చెప్పండి అని చెప్తున్నారు బాబా. ज्ञान का सागर तो परमपिता परमात्मा को कहा जाता है. जब वो आकर ज्ञान देवे तब सदगति हो. ये गीता आदि भी भक्ति मार्ग के लिए हैं. జ్ఞానసాగరుడు పరంపిత పరమాత్మను అంటారు. జ్ఞానసాగరుడని అతడు వచ్చి ఎప్పుడైతే జ్ఞానం ఇస్తారో అప్పుడే సద్గతి కలుగుతుంది మనకు. బాబా చెప్తున్నారు గీత అటువంటివి కూడా రాసుకున్నారంటే భక్తి మార్గం కొనసాగడానికి, అది కూడా సద్గతి
దొరకదు దాని ద్వారా కూడా, గీతా శాస్త్రం అయినా కూడా. ఎందుకంటే మానవులు రచించారు కదా. డైరెక్ట్ జ్ఞానసాగరుడు వచ్చేప్పుడు జ్ఞానం వినిపిస్తారు, అప్పుడే ఆ జ్ఞానం ద్వారా సద్గతి దొరుకుతుంది. मैं तो आकर तुम बच्चों को ज्ञान और योग सिखलाता हूँ, फिर बाद में वो शास्त्र बनाते जो फिर भक्ति मार्ग में काम आते. శివబాబా చెప్తున్నారు, నేను వచ్చి పిల్లలేని మీకు జ్ఞానం యోగం నేర్పిస్తున్నాను, దానిని తర్వాత శాస్త్రాలు తయారు చేసుకుంటున్నారు. భక్తి మార్గంలో ఉపయోగపడుతున్నాయి ఆ శాస్త్రాలు. అవి తుమ్హారీ హీ చడతీ కళ తుమ్హీ బాప్ ఆకర్ జ్ఞాన్ సున్నాతే. ఇప్పుడు మీది ఏకే కళలు నడుస్తుంది కదా, బాబా వచ్చి జ్ఞానం వినిపిస్తున్నారు మీకు. बाप खुद कहते मैं जो तुमको सदगति के लिए ज्ञान देता हूँ वो प्रायलोप हो जाता है. अभी बाप कहते तुम कोई भी शास्त्रादि नहीं सुनो. శివ బాబా స్వయంగా చెప్తున్నారు, నేను మీకు సద్గతి కోసం ఏదైతే జ్ఞానం ఇస్తున్నానో అది ప్రాయలోపం అయిపోతుంది. నేను వెళ్ళాక సతీగణ మీకు అది కంటిన్యూ కాదు, ప్రాయలోపం అయిపోతుంది కదా. ఈ వినాశనంలోనే అది యుగం మారిపోతుంది, కల్పం యొక్క చక్రం మారిపోతుంది. ఈ పరివర్తనలో ఈ జ్ఞానం కూడా ప్రాయలోపమైపోతుంది. అంటే మీరు మర్చిపోతారు. జ్ఞానం ద్వారా దాని ఫలితము మీరు జన్మ తీసుకుంటారు, కానీ జ్ఞానాన్ని అయితే మర్చిపోతారు, ప్రాయలోపమైపోతుంది. ఇప్పుడు బాబా చెప్తున్నారు, మీరు ఏ శాస్త్రాలు అవి వినకండి. మళ్ళీ బాబా వచ్చినప్పుడే జ్ఞానం దొరుకుతుంది. ఈ మధ్యలో ద్వాపరయుగం నుండి శాస్త్రాలు తయారు చేస్తారు. ఇప్పుడైతే ఏ శాస్త్రాలు వినకండి అని చెప్తున్నారు బాబా. ఓ రూహానీ బాప్తో సబ్కా ఏక్ ఏ సద్గతి కా వర్ష భీ ఉన్సే మిల్తా హై. ఆత్మిక తండ్రి అందరికీ ఒక్కరే, సద్గతి యొక్క వారసత్వం కూడా అతని నుండి లభిస్తుంది, ఆ ఒక్కరి నుండి. ఏ తో హై హీ దుర్గతి ధామ్, సద్గతి ధామ్ సతీకో కహా జాతే. ఇక్కడ ఎవరు సద్గతిలో ఉన్నారా నానము కదా, ఇక్కడ ఉండేది దుర్గతి ధామం. సతీగాన్ని सदगति धाममो अंटाम. जब कोई भी शास्त्रों की, वेदों की अथवा गीता की बात करे, बोलो हम जानते सबको है, परंतु ये है भक्ति का, हम उनका नाम लेवे ही क्यों. ఎప్పుడు ఎవరైనా మీతోని కొత్తగా వినేవాళ్ళు శాస్త్రాల యొక్క విషయాలు, వేదాల కోసం లేదా గీత కోసం మాట్లాడితే మీరు దాన్ని వినరా, నమ్మరా? మీరు చెప్పండి, అన్నీ మాకు తెలుసు శాస్త్రాలన్నీ, కానీ అవన్నీ భక్తికి సంబంధించినవి, మేము వాటి పేరు ఎందుకు తీసుకుంటాం, మేము నడుస్తున్నదైతే జ్ఞాన మార్గం అని ఇలా చెప్పండి అని చెప్తున్నారు బాబా. జబ్కి అభి జ్ఞాన్ సాగర్ పరంపిత పరమాత్మ హమ్కో పడా రహే హై. ఇప్పుడు స్వయం జ్ఞానసాగరుడు పరంపిత పరమాత్మ మాకు చదివిస్తున్నప్పుడు శాస్త్రాల యొక్క విషయాలు ఎందుకు తీసుకుంటాం మేము ఇప్పుడు అని చెప్పండి. बाप कहते अपने को आत्मा समझ, मुझ बाप को याद करो, तो इस योग अग्नि से तुम्हारे विकर्म विनाश हो जाएंगे. ఇప్పుడు బాబా వచ్చారు, జ్ఞానసాగరుడు పరమాత్మ, అతడు చెప్తున్నారు మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటున్నారని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ యోగ అగ్ని ద్వారా మీ వికర్మలు వినాశనం అవుతాయని చెప్తున్నారు. నన్ను తండ్రైన నన్ను జ్ఞాపకం చేసుకున్నట్లయితే దీని ద్వారా మీ వికర్మలు వినాశనం అవుతాయని చెప్తున్నారు. కాబట్టి ఇదే మాకు ముఖ్యమైన ఆచరణ. ఇంకా వేరే శాస్త్రాలతో మాకు పని ఏంటి, ఇలా చెప్పండి. భక్తి మార్గ में तो और ही विकर्म होते आए, हमको बाप ने कहा है मन मना भाव वही ज्ञान का सागर पतित पावन है. భక్తి మార్గంలో అయితే ఇంకా వికర్మలు జరుగుతూ ఉన్నాయి కదా. శాస్త్రాలు చదివారు, ఎన్ని చేశారు, అయినా వికర్మలు జరుగుతున్నాయి. అందుకే ఇప్పుడు బాబా వచ్చి మాకు చెప్పారు, అవన్నీ పక్కన పెట్టండి, ఇప్పుడు మనాభావ మనసులో నా స్మృతి ఒక్కటే చెయ్యండి అని చెప్పారు అని చెప్పండి. वही ज्ञान का सागर पतित पावन ही, पतित पावन कृष्ण को नहीं कहा जाता है. अभी हम एक बाप की ही सुनते हैं. అతడే జ్ఞానసాగరుడు, పతిత పావనుడు. పతిత పావనుడని కృష్ణుని అనడానికి వీల్లేదు. కాబట్టి ఇప్పుడు ఒక బాబా నుండి మేము వింటున్నాం, అతన్ని జ్ఞాపకం చేస్తున్నాం అని చెప్పండి. ఎవరైనా శాస్త్రాల విషయం కానీ అడిగినట్లయితే ఉన్కో కేతే శివ పరమాత్మయ నమః,
बाकी सबको कहेंगे देवताय नमः। इस समय तो सब तमो प्रधान है। శివ బాబాని ఏమంటాం? శివ పరమాత్మయ నమః అంటాం కదా. మిగిలిన వాళ్ళందరినీ ఏమంటాం? శివుడు తప్ప మిగిలిన వాళ్ళందరినీ, శంకరుణ్ణి కూడా ఏమంటారు? దేవతాయ నమః అంటారు. ఈ సమయంలో అందరూ తమ ప్రధానంగా అయిపోయారు. सतो प्रधान बनने का रास्ता एक बाप ही आकर बतलाती। अब उस एक बाप को ही याद करना है, ब्रह्म को याद नहीं करना है, वो तो घर है. घर को याद करने से विकर्म विनाश नहीं होंगे. ఈ సమయంలో అందరూ తమ ప్రధానం అయిపోయారు. సతప్రధానంగా తయారయ్యే మార్గం ఒక బాబాయే చూపిస్తున్నారు. ఇప్పుడు ఒక్క బాబాని జ్ఞాపకం చేయాలి. మనం బ్రహ్మతత్వాన్ని కూడా జ్ఞాపకం చేయకూడదు. అది మన ఇల్లు. భలే జ్ఞాపకం చేయండి, కానీ అక్కడ బాబాని జ్ఞాపకం చేయండి, బ్రహ్మతత్వాన్ని. అంతేగాని బ్రహ్మతత్వమే భగవంతుడు అనుకొని అలా జ్ఞాపకం చేయకండి. ఎందుకంటే ఇంటిని జ్ఞాపకం చేయడం వల్ల, తత్వాన్ని జ్ఞాపకం చేయడం వల్ల మీ వికర్మలు వినాశనం కావు అని చెప్తున్నారు బాబా. परंतु घर में रहने वाले परम पिता परमात्मा को याद करो तो विकर्म विनाश हो जाए. ఇంటిని జ్ఞాపకం చేస్తే వికర్మలు వినాశనం కావు. ఆ ఇంటిలో బ్రహ్మ మహతత్వంలో ఇంటిలో నివసించే పరంపిత పరమాత్మను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వికర్మలు వినాశనం అవుతాయి. और आत्मा सतो प्रधान बन अपने घर चली जाएगी, फिर आएगी पाठ बजाने. వికర్మలు వినాశనం అవుతాయి మరియు ఆత్మ సతో ప్రధానంగా తయారై తన ఇంటికి చేరుకుంటుంది. మళ్ళీ పాత్ర అభినయించడానికి వారి సమయంలో వారు దిగుతారు. चक्र का राज समझाना चाहिए. पहले तो ये समझे कि इन्हों को ज्ञान सुनाने वाला निराकार परम पिता परमात्मा है. చక్రం యొక్క రహస్యం చెప్పాలి మనం ఎవరికైనా. బాబా చెప్తున్నారు, మొట్టమొదటి ఇది అర్థం కావాలి వాళ్ళకి. జ్ఞానం వినిపించేవారు నిరాకారుడు परमपिता परमात्मा ने. कोई कहे तुम तो ब्रह्म से सुनते हो, ब्रह्मा से सुनते हो. बोला नहीं, हम मनुष्य से नहीं सुनते. इन द्वारा हमको परमपिता परमात्मा समझाते हैं. हम इनको मना ब्रह्मा को परमात्मा नहीं मानते. కొంతమంది కొత్తగా వచ్చేవాళ్ళు ఏమంటారు, బయట నుండి చూసే వాళ్ళకి తెలియదు కదా మన రహస్యాలు. వాళ్ళు ఏమంటారు, మీరు ఈ బ్రహ్మ నుండి వింటున్నారు, ఈ దేహదారి నుండి వింటున్నారు అని. కానీ మీరు చెప్పండి, అలా కాదు, మేము మనుషుల నుండి వినడం లేదు. ఈ మానవతను ద్వారా బ్రహ్మ ద్వారా మాకు పరంపిత పరమాత్మ చెప్తూ ఉన్నారు ఈ జ్ఞానము. మేము ఈ బ్రహ్మను అంటే మానవ రూపంలో ఉండేవారిని పరమాత్మని నమ్మడం లేదు. అతనిలో పరమాత్మ వచ్చి మాకు జ్ఞానం చెప్తున్నారు అని ఇలా చెప్పండి అని చెప్తున్నారు బాబా. सबका बाप शिव ही है, वर्षा भी उनसे मिलता है. ये है ध्रुव. బ్రహ్మ से कुछ मिलता नहीं है. అందరికీ తండ్రి శివుడే, అతని నుండే వారసత్వం దొరుకుతుంది. కానీ బ్రహ్మ ధ్రువ్, బ్రహ్మ ద్వారా లభిస్తుంది. బ్రహ్మ నుండి ఏం దొరకదు డైరెక్ట్గా, బ్రహ్మ ద్వారా శివుడు ఇచ్చే వారసత్వం తీసుకుంటున్నాము అని చెప్పండి. ఉన్కి మహిమ క్యా హై? మహిమ సారీ ఎక్ శివుకి హై. బ్రహ్మ యొక్క మహిమ ఏముంది ఇక్కడ? మహిమ అంతా శివుడిది. అతన్ని మేము తలుచుకుంటూ ఉంటాం, జ్ఞాపకం చేస్తాం. ఇలా చెప్పండి. वो अगर इसमें नहीं आता तो तुम कैसे आते? शिव बाबा ने ब्रह्मा द्वारा तुमको अडॉप्ट किया है, तब तुम बीके कहलाते हो. ब्राह्मण कुल चाहिए ना. ఒకవేళ శివ బాబా బ్రహ్మ బాబాలో రాకపోతే మీరు ఇక్కడ ఎలా కూర్చుంటారు ఈరోజు? అంటే మహిమ అంతా శివబాబాదే, గొప్పతనం అంతా శివబాబా బ్రహ్మ ద్వారా దత్త తీసుకున్నారు మనల్ని. అప్పుడే బీకే బ్రహ్మకుమార్, బ్రహ్మకుమారిని పిలువబడుతున్నారు మీరు. బ్రాహ్మణ కులం అనేది తయారవుతుంది కదా బ్రహ్మ ద్వారా. कोई मनुष्य अथवा शास्त्र आदि मुक्ति जीवन मुक्ति का रास्ता बता ना सके. ఏ మానవులు కానీ, మానవులు రచించిన శాస్త్రాలు కానీ ముక్తి జీవన్ముక్తి యొక్క మార్గం చూపించలేవు అని చెప్తున్నారు బాబా. निराकार परम पिता परमात्मा सद्गति दाता ही रास्ता बताते हैं. నిరాకార పరంపిత పరమాత్మ సద్గతి దాత అతడే మార్గం చూపిస్తారు ముక్తి జీవన్ముక్తికి. అతడు వచ్చే వరకు ఏ శాస్త్రాలు కానీ ఏ మానవులు కానీ
मार्गन चुप्पिंचलेरु। बहुत बात नहीं करनी चाहिए, फट से कहना चाहिए हमने जन्म जन्मांतर भक्ति की है, अब हमको बाप कहते हैं, ये अंतिम जन्म गृहस्थ व्यवहार में रहते कमल फूल समान, पवित्र रहो और मुझे याद करो तो तुम्हारे इस अंतिम जन्म के अथवा पास्ट जन्मों के जो पाप है वो भस्म हो जाएंगे और तुम अपने घर चले जाएंगे। पवित्र होने बिना तो कोई जा नहीं सकते। బాబా చెప్తున్న చాలా మాట్లాడే పని లేదు, మీరు సింపుల్గా సహజ రీతిలో చెప్పండి. ముక్తి జీవన్ముక్తి మార్గం చూపించే వరకు పరంపిత పరమాత్మ సద్గతి దాతాయి. మీరు వెంటనే ఇది చెప్పండి, జన్మ జన్మలు మేము భక్తి చేశాం, కానీ ఇప్పుడు భగవంతుడు బాబా వచ్చి చెప్తున్నారు ఇది మీ ఆఖరు జన్మ, అంతిమ జన్మ, గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా ఈ ఒక్క జన్మ, కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండండి అని ఒకటి మాకు శిక్షణ ఇస్తున్నారు పరంపిత పరమాత్మ బాబా. ఇంకా రెండోది నన్నే జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి అని శిక్షణ ఇస్తున్నారు. నన్ను జ్ఞాపకం చేసుకోవటం వలన ఒకటి కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండండి, రెండు నన్ను జ్ఞాపకం చేసుకోండి. దీనివలన ఈ ఆఖరి జన్మలో గత జన్మల యొక్క పాపాలు ఏవైతే ఉండిపోయే పాత జన్మలవి అవన్నీ భస్మమైపోతాయి, మీరు నా దగ్గర ఇంటికి చేరుకోగలరని చెప్తున్నారు భగవంతుడు అని చెప్పండి. పవిత్రంగా కాంది ఇంటికైతే వెళ్ళలేరు కదా. पहली बात ही एक समझाओ तो निराकार शिव बाबा कहते हैं आत्मा ही में ब्रह्मा तन में प्रवेश होकर नॉलेज देता हूँ, ब्रह्मा द्वारा स्थापना करता हूँ, ब्राह्मणों को शिक्षा देता हूँ. మొట్టమొదటి విషయమే ఒక్కటి వాళ్ళకి అర్థం చేయించండి. ఎవరికైనా నిరాకారుడు శివ్ బాబా చెప్తున్నారు, ఓ ఆత్మలారా నేను బ్రహ్మతనంలో ప్రవేశించి వచ్చి మీకు జ్ఞానం వినిపిస్తున్నాను, బ్రహ్మ ద్వారా స్థాపనా కార్యం చేస్తున్నాను. బ్రాహ్మణులైన వారందరికీ బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులుగా తయారైన వారందరికీ శిక్షణ ఇస్తున్నాను, చదివిస్తున్నాను అని నిరాకారుడు శివబాబా చెప్తున్నారు అని చెప్పండి. ఇది వాళ్ళ బుద్ధిలో పడేలాగా చెప్పండి కొత్త వాళ్ళకి అని చెప్తున్నారు బాబా. ज्ञान यज्ञ को संभालने वाले भी ब्राह्मण चाहिए ना. तुम अब ब्राह्मण बने हो, तुम जानते ये मृत्यु लोग अब खत्म होना है. జ్ఞాన యజ్ఞాన్ని సంభాళించటానికి బ్రాహ్మణులు కావాలి కదా. ఇప్పుడు మీరు బ్రాహ్మణులు అయ్యారు, ఆ బ్రాహ్మణులు వేరు. ఇక్కడ బాబా స్థాపించిన యజ్ఞం, ఈ యజ్ఞాన్ని సంభాళించడానికి మనల్ని బ్రాహ్మణులుగా తయారు చేస్తారు. బ్రాహ్మణులు కావాలి కాబట్టి బ్రహ్మను తయారు చేశారు. బాబా చెప్తున్నారు మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా, ఇది మృత్యులోకం సమాప్తి అయిపోయేది ఉంది. కలియుగ మృత్యులోक और सत्य को अमरलोक कहा जाता है. भक्ति की रात अब पूरी होती, ब्रह्मा का दिन शुरू होता है. కలియుగాన్ని మృత్యులోకమని, సత్యగాన్ని అమరలోకమని చెప్తారు. భక్తి యొక్క రాత్రి ఇప్పుడు పూర్తయిపోతుంది, బ్రహ్మ పగలు ప్రారంభమవుతుంది, జ్ఞానం అనే పగలు. సత్యగాని అమరలోకం అంటారు, పగలు అంటారు కదా, బ్రహ్మ పగలది. ब्रह्मा सो विष्णु ये भी कोई समझते नहीं, समझे तब जब पूरे 7 रोज आकर सुने. प्रदर्शनी में किसकी बुद्धि में बैठता नहीं, सिर्फ इतना कहते रास्ता अच्छा है, समझने लायक है. ब्रह्मा सो विष्णु యొక్క అర్థము ఎవరికి తెలియదు, భక్తి మార్గంలో వాళ్ళకి. ఎప్పుడు తెలుస్తుందంటే వచ్చి ఇక్కడ పూర్తిగా 7 రోజులు కోర్స్ వింటే అప్పుడు బ్రహ్మ సో విష్ణు, విష్ణు సో బ్రహ్మ యొక్క రహస్యం తెలుస్తుంది అని చెప్తున్నారు బాబా. మనకు కూడా భక్తిలో ఆ చిత్రాన్ని చూసాం, విష్ణు నాభి కమలం నుండి బ్రహ్మ వచ్చినట్టు, కానీ పరిచయం తెలీదు, దాని అర్థం తెలీదు. ఇప్పుడు మనకు అర్థమైంది కదా. అలాగే ఇక్కడ ఎవరైనా వచ్చి ఈ 7 రోజుల కోర్సు వింటే వీటి యొక్క రహస్యం తెలుస్తుంది అని చెప్తున్నారు బాబా. ప్రదర్శనలో వచ్చి ఏదో 10 నిమిషాలు వింటారు, బుద్ధిలో అంతగా ఏం కూర్చోదు, కేవలం ఇంత మాత్రం అర్థమవుతుంది, లేదా వాళ్ళ నోటితో అంటూ ఉంటారు ఏమని, ఈ మార్గం చాలా మంచిదే మీరు చెప్తున్నది, తెలుసుకోవాల్సిన విషయాలు ఏవి అలా అంటారు, అంతవరకే. కానీ పూర్తి లోతుల్లోకి అన్ని విషయాలు అర్థం కావు ప్రదర్శనలో విన్నప్పుడు అని చెప్తున్నారు బాబా. కోర్స్ వింటేనే అప్పుడు అర్థమవుతుంది.
मुख्य बात समझाने की गीता का भगवान निराकार शिव है, वो कहते हैं मुझे याद करो, बाकी ये सब जन्म जन्मांतर पढ़ते उतरते ही आए हो, फिर सीढ़ी से झाड़ पर ले जाना चाहिए. ముఖ్యమైన విషయం ఇది మనం వివరించి చెప్పాలి. గీతా భగవంతుడు నిరాకారుడు శివుడు, అతడు చెప్తున్నారు నన్ను ఒక్కడిని జ్ఞాపకం చేసుకోండి ఇప్పుడు అని ఇది చెప్పండి అని చెప్తున్నారు బాబా. ముఖ్యమైన విషయం ఇదే చెప్పాలి గీతా భగవంతుడి కోసం, నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నారు గీతా భగవంతుడు. మిగిలిన జన్మ జన్మాంతరాలు అన్నీ చదువుతూ వచ్చాం, కానీ వాటి వలన కిందకే దిగిపోతూ వచ్చాము మెట్లు అని చూపించి మెట్ల వరుస చెప్పండి, దాని తర్వాత కల్పవృక్ష చిత్రం మీద తీసుకొని వెళ్ళండి అని చెప్తున్నారు బాబా. तुम हो निवृत्ति मार्ग वाले, हम हैं प्रवृत्ति मार्ग वाले, हमारा है बेहद का संन्यास. जब भक्ति पूरी हो जाती तो सारी दुनिया से वैराग्य हो जाता है और भक्ति से भी वैराग्य हो जाता है. బాబా చెప్తున్నారు ఇది కూడా చెప్పండి, మీరు నివృత్తి మార్గం తీసుకున్న సన్యాసి ధర్మం మీది. కల్పవృక్షంలో కూడా మనం చెప్పొచ్చు అది. అలాగే మాది ప్రవృత్తి మార్గంలో ఉంటూ తీసుకునే సన్యాసం, అది అనంతమైన సన్యాసి మేము. ఎప్పుడైతే భక్తి పూర్తవుతుందో అప్పుడు బాబా వచ్చి జ్ఞానం ఇచ్చాక ప్రపంచం అంతటి నుండి వైరాగ్యం వచ్చేస్తుంది ప్రవృత్తిలో ఉంటూ కూడా. మరియు భక్తి పైన కూడా వైరాగ్యం అనేది కలుగుతుంది. చేసి చేసి అలసిపోయాం కదా, దీనిలో ఏం లేదు అని భగవంతుని యొక్క ప్రాప్తి కలుగుతుంది. ఇది అనంతమైన వైరాగ్యం అని ఇలా చెప్పండి. శంకరాచార్యులు వచ్చేది కూడా ఉంది కదా కొమ్మ కల్పవృక్షం, చూపించి చెప్పండి ఒక ధర్మం ఇలా వస్తుంది. శంకరాచార్యుల ద్వారా ఇది హద్దులో ఉన్న వైరాగ్యం సన్యాసి ధర్మం ప్రారంభమైంది. ఇప్పుడు భగవంతుడు వచ్చాక ఇది అనంతమైన సన్యాసం. దీనికోసమైతే నివృత్తులకు వెళ్ళే అవసరం లేదు, ప్రవృత్తిలో ఉంటూనే సమాజం మధ్య ఉంటూనే ఇది వైరాగ్యం మాకు కలుగుతుంది. ఇవన్నీ చెప్పండి అని చెప్తున్నారు బాబా. भक्ति होती है रावण राज्य में. अब शिव बाबा शिवालय स्थापन कर रहे हैं. शिव जयंती भी भारत में ही मनाई जाती है. तो ये पक्का हो जाए कि शिव बाबा ने आकर भारत को स्वर्ग बनाया है और नरक का विनाश किया है. భక్తి రావణ రాజ్యంలోనే జరుగుతుంది. ఇప్పుడు శివ బాబా వచ్చి శివాలయం స్థాపన చేస్తున్నారు. శివాలయం అంటే ఏమైనా గుడి కడుతున్నారు అనుకుంటున్నారా బాబా? సతీగాన్ని శివాలయము అంటారు. శివ బాబా స్థాపించినది సతీగం. ఆలయం అంటే పవిత్రమైన ప్రపంచం. అది ఇక్కడైతే ప్రపంచం పవిత్రమైనది కాదు కాబట్టి వేరేగా ఆలయాలు కట్టుకుంటాం. ఎక్కడైతే పవిత్రంగా ఉండే వాతావరణం ఉంటుందో అది ఆలయము అని వేరేగా కట్టుకుంటాం కదా. కానీ సత్యయుగంలో ప్రపంచమంతా పవిత్రంగానే ఉంటుంది, అది ఆలయము సత్యయుగ ప్రపంచం. అది శివ బాబా స్థాపించారు కాబట్టి శివాలయము. ఇప్పుడు శివ బాబా శివాలయం స్థాపన చేస్తున్నారు. అందుకే శివ జయంతి కూడా భారతదేశంలో జరుపుకుంటూ ఉంటారు. కాబట్టి ఎవరికైనా మీరు ఈ పరిచయము ఈ విషయాలు చెప్పినప్పుడు ఇది వాళ్ళ బుద్ధిలో పక్కాగా కూర్చుండిపోవాలి. ఓహో నిజంగా శివ బాబా వచ్చారు, భగవంతుడు వచ్చారు, భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేశారు, మరియు నరకం యొక్క వినాశనం చేయించారు అతడు అనేది వాళ్ళ బుద్ధిలో స్పష్టంగా కూర్చోవాలి. ఆ విధంగా మీరు చెప్పాలి జ్ఞానం అని చెప్తున్నారు బాబా. नई दुनिया में आने वाले ही ये राजयोग सीख रहे. स्वर्ग में प्यूरिटी पीस ప్రాస్పెరిటీ सब कुछ. కొత్త ప్రపంచంలో ఎవరు రావాలో వాళ్ళే ఈ రాజయోగం నేర్చుకుంటున్నారు. ఇక్కడ స్వర్గంలో వెళ్ళాక ప్యూరిటీ పీస్ ప్రాస్పెరిటీ అన్నీ ఉంటాయి అక్కడ. పవిత్రత సుఖము శాంతి అన్ని ప్రాప్తులు ఉంటాయి అక్కడ. यहाँ जो सन्यासी आदि वो आधा प्योरिटी में ही, वो जन्म गृहस्थी भिकारी घर में ले फिर సన్యాస్ करते. దేవతల్లో ఎంత పవిత్రత ఉంటుంది తలుచుకోండి. దేవతలు అంటే ఎంత పవిత్రత వారిలో ఉంది. అందుకే కదా వాళ్ళలాంటి దేహమే ఉండి దేహదారి, వాళ్ళు దేహదారి అయినా కూడా వెళ్ళి సాష్టాంగ దండం చేస్తారు.
తల వంచుతారు, పూజ చేస్తారు, ఆరాధన చేస్తారు. ఎందుకంటే అంత పవిత్రత ఉంది. 100% పవిత్రత, సంపూర్ణ పవిత్రత. సన్యాసులు కూడా ఉన్నారు పవిత్రంగా, కానీ సగము పవిత్రత వారిది అని చెప్తున్నారు బాబా. ఎందుకని జన్మ తీసుకోవటం అయితే వికారి గృహస్థుల ఇంటిలో జన్మ తీసుకుంటారు కదా సన్యాసులు, తర్వాత వారు సన్యాసం తీసుకొని పవిత్రంగా ఉంటున్నారు. అందుకని హాఫ్ ప్యూరిటీ అయిందనమాట, సగము పవిత్రత. అదే దేవతలదైతే జన్మ కూడా పవిత్రమైన జన్మ, యోగ బలంతో జన్మ, శరీరం పవిత్రమైన విధానంలో తయారవుతుంది, ఆత్మ కూడా పవిత్రంగా అయిపోయి ఉంది కదా రాజయోగం ద్వారా. సంగమయుగంలో ఆత్మ శరీరం రెండు పవిత్రమైనవి దేవతలు. అదే సన్యాసులదైతే శరీరం పవిత్రమైంది కాదు, కానీ ఆత్మ పవిత్రంగా చేసుకోవడానికి వారు సన్యాసం తీసుకొని సాధన చేస్తూ ఉంటారు. ఏ సంజానా హోతా హై. దేవతలకి సన్యాసులకి వారి పవిత్రతలో ఉన్న ఈ తేడా కూడా చెప్పండి ఎవరికైనా అని చెప్తున్నారు బాబా. शिव बाबा पतित पावन हमको ब्रह्मा द्वारा समझाते, ब्रह्मा द्वारा राजयोग सिखलाकर ये बना रहे हैं, राजयोग द्वारा ही राजाई स्थापन हो रही है. ये गीता एपिसोड अब रिपीट हो रहा है. तुमको भी राजयोग सीखना हो तो आकर समझो, आकर सीखो. ये ज्ञान प्रवृत्ति मार्ग का है. బాబా చెప్తున్నారు ఎవరికైనా మీరు ఇదే చెప్పండి. శివ్ బాబా పతిత పావన్ను, అతడు ఈ బ్రహ్మలో వచ్చి బ్రహ్మ ద్వారా చెప్తున్న విషయాలే మీకు చెప్తున్నాం మేము. బ్రహ్మ ద్వారా అతడు రాజయోగం నేర్పిస్తున్నారు, నేర్పించి దేవతలుగా తయారు చేస్తున్నారు మమ్మల్ని. రాజయోగం ద్వారానే దేవత రాజ్యం స్థాపన అవుతుంది. దానికోసమే రాజయోగం నేర్పిస్తున్నారు. గీతా యుగం నడుస్తుంది ఇప్పుడు, గీతా జ్ఞానం వినిపిస్తున్నారు అతడు ప్రతిరోజు. ఆ గీతాశాస్త్రం కాదు, డైరెక్ట్ గీతా భగవంతుడు వచ్చి ఒక శరీరాన్ని ఆధారంగా తీసుకుని జ్ఞానం వినిపించినప్పుడు దీని ద్వారా రాజ్య స్థాపన జరుగుతుంది, దేవతా ధర్మం స్థాపన అవుతుంది. ఇది గీతా యుగము రిపీట్ అవుతుంది. ఒకప్పుడు గీతా భగవంతుడు వచ్చి గీతా జ్ఞానం వినిపించారు, ఇప్పుడు మళ్ళీ అది రిపీట్ అవుతుంది, గీతా యుగం నడుస్తుంది. మీరు కూడా వచ్చి ఈ గీతా జ్ఞానం వింటాము, రాజయోగం నేర్చుకుంటామంటే నేర్చుకోవచ్చు, మీరు కూడా దేవతా ప్రపంచంలో రావచ్చు అని చెప్పండి ఎవరికైనా. ఈ జ్ఞానం ప్రవృత్తి మార్గానికి చెందినదే, మీరేం సన్యాసం తీసుకునే అవసరం కూడా లేదు ఇందులో, ఇలా చెప్పండి ఎవరికైనా అని చెప్తున్నారు బాబా. भगवान वाच गृहस्थ व्यवहार में रहते पवित्र बन, मुझे याद करो तो विकर्म विनाश हो और कोई उपाय ही नहीं है पावन बनने का. భగవాన్ వాచ్ ఇది గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా తయారై తండ్రైన నన్ను జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఒకటి పవిత్రంగా తయారై, రెండు తండ్రైన నన్ను జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి. ఇంకో ఉపాయమే లేదు పావనంగా తయారవటానికి అని చెప్తున్నారు బాబా. తోడి బాత్ కర్నీ చెయ్యి, ముంజన నీ చెయ్యి. ఈ కొద్దిగా మాటలైనా మీరు మాట్లాడి చెప్పాలి కదా కొత్త వాళ్ళకి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు, సంశయం రాకూడదు, స్పష్టంగా ఈ కొద్ది మాటలు చెప్పండి అని చెప్తున్నారు బాబా. बाबा ने समझाया है, रात को बैठ विचार करो, आज के सारे दिन में जो पास्ट हुआ, जो सर्विस होनी थी ड्रामा प्लान अनुसार हुआ, पुरुषार्थ तो चलना है ना. బాబా చెప్తున్నారు రాత్రి కూర్చొని ఆలోచించండి. రాత్రి అంటే అమృత వేళలో, 2 తర్వాత నుండి అమృత వేళ, ఇంకా రాత్రి అనేది ఉంటుంది కానీ బ్రహ్మ ముహూర్తం కదా. కూర్చొని ఆలోచించండి ఈరోజు మొత్తంలో ఏది జరిగిందో, అంటే పడుకునే ముందు, రాత్రి అంటే ఇక్కడ బాబా చెప్తున్న పాయింట్ పడుకునే ముందు రోజు మొత్తంలో ఏది పాస్ట్ జరిగిందో, ఏదైతే సర్వీస్ జరగాల్సి ఉండేదో, సర్వీస్ జరగాల్సి ఉంది జరిగిందో,
అంత డ్రామా ప్లాన్ అనుసారమే జరిగింది కథ. ఒకసారి రాత్రి కూర్చొని రోజంతటిది తలుచుకుంటూ డ్రామాలో ఉన్నది జరిగింది అనుకోండి అన్నారు బాబా. డ్రామా పైన చింతన అనేది చెయ్యండి ఇలా. पुरुषार्थ तो चलना है ना, प्रदर्शनी में बच्चे कितनी मेहनत करते हैं. పురుషార్థం అయితే చెయ్యాలి కదా. బాబా చెప్తున్నారు ప్రదర్శనలో కూడా పిల్లలు ఎంత శ్రమ పడుతూ ఉంటారు అందరికీ అర్థం చేయించాలని. ये भी जानते माए के तूफान बहुत कड़े हैं. कई बच्चे कहते बाबा इनको बंद करो, हमको कोई विकल्प ना आए. ఇది కూడా పిల్లలు తెలుసుకున్నారు మాయ తుఫాను చాలా కఠినమైనవి అనిపిస్తుందా? చాలా కఠినంగా ఉంటుంది మాయ తుఫాన్లు. కొంతమంది పిల్లలు విసిగిపోయి అంటుంటారు కూడా, బాబా ఇంకా చాలు ఈ తుఫాన్లు ఈ విఘ్నాలు ఇంకా బంద్ చేసేయండి బాబా, మాయ తుఫాను బంద్ చేయండి బాబా, మాకు ఏ వికల్పాలు ఏ చెడు సంకల్పాలు మా బుద్ధులు రాకుండా ఈ మాయ తుఫాన్లు ఆగిపోతే పురుషార్థంలో ముందుకు వెళ్ళగలం అంటూ ఉంటారు పిల్లలు. बाबा कहते इसमें डरते क्यों हो, हम तो माया को कहेंगे और जोर से तूफान लाओ. బాబా చెప్తున్నారు మాయ తుఫాన్కి భయపడిపోతారు ఎందుకు, మీరు బంద్ చేయండి బాబా అంటున్నారు. మీరు నేను బంద్ చేయండి, నేను ఇంకా మాయకి చెప్తాను జోరుగా తుఫాన్లో తీసుకురా పిల్లలు ఎదురుగా అని నేను ఇంకా ఆర్డర్ ఇస్తాను, దానికి పంపిస్తాను అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నాను నేనే పంపిస్తున్నాను కదా, మీరు నన్ను బంద్ చేయమని అడుగుతారేంటి మాయను బంద్ చేయమని అని చెప్తున్నారు బాబా. बॉक्सिंग में एक दो को कहते हैं क्या कि हमको जोर से उल्टा सुल्टा नहीं लगाना जो हम गिर पड़े. तुम भी युद्ध के मैदान में हो ना, బాక్సింగ్ చేయాలని మైదానంలో వెళ్ళాక ఇలా అంటారేంటి, ఏమని నాకు ఉల్టా సుల్టాగా దెబ్బ కొట్టద్దు పడిపోతాను నేను అంటారా ఎదుటి వాళ్ళకి? బాక్సింగ్ చేసేవాళ్ళు ఉల్టా సుల్టాగా నన్ను కొట్టేయద్దు నేను పడిపోతాను ఎక్కడం అని అంటారా? అన్నారు కదా. మీరు కూడా మరి యుద్ధ మైదానంలో ఉన్నారు, రాని అది ఎంత వచ్చినా నేను నిలబడి జయిస్తాను అని. बाप को भूलेंगी तो माया तप्पड़ लगाएगी, माया के तूफान तो अंत तक आते रहेंगे. బాబాను మర్చిపోతే మాయ చెంప దెబ్బలు తగులుతాయి అంటున్నారు బాబా. మాయా తుఫాన్లు అయితే ఆఖరి వరకు వస్తూనే ఉంటాయి. जब कर्मातीत अवस्था होगी तब ये खलास होंगे. ఎప్పుడైతే మీ కర్మాతీత అవస్థ అనేది తయారవుతూ ఉంటుందో అప్పుడు ఈ మాయ తుఫాన్లు సమాప్తి అవుతాయి. అంతవరకు माया विसगिस्तू ఉంటుంది. तूफान बहुत आएंगे, डरने की कोई बात नहीं. बाबा से सच्चे होकर रहना है, బాబా से सच्चा होकर चलना है. తుఫాన్లు అయితే చాలా వస్తాయి, దీనిలో భయపడిపోకండి అని చెప్తున్నారు బాబా. మాయ తుఫాన్ వచ్చినా విసిగిస్తున్న ఏమైనా బాబాతో సత్యంగా ఉంటూ నడవండి, దాంతో మీకు కొద్ది సహయోగం అనేది బాబా నుండి దొరుకుతుంది కదా సత్యంగా ఉంటే. సచ్చా చాట్ బేజ్నా చాయి అంటే సత్యమైన చాట్ బాబాకు పంపిస్తూ ఉండాలి. మాయ వచ్చింది, నేను ఏం చేశాను, దాన్ని ఎలా జయించాను, సత్యమైన సమాచారం ఇవ్వడం, సత్యంగా ఉండడం అంటే ప్రతిసారి మాయకు వశమైపోవడం, వికర్మ చేసేయడం, బాబాకు చెప్పడం అది కాదు. ఒకసారి పొరపాటు జరిగింది అంటే బాబాకు చెప్పాము, బాబా నుండి శక్తి తీసుకుని చాట్ రాసిచ్చే మళ్ళీ శక్తి తీసుకుని ఇంకొకసారి కొంత పర్సంటేజ్ అయినా జయించాలి కదా. 100% మాయా ప్రభావం ఉంది మొదటిసారి. ఇప్పుడు బాబాకు చెప్పాను, ఉత్తరం రాసిచ్చాను, లేదంటే చాట్ ద్వారా బాబాకు అప్పచెప్పాను, శక్తి తీసుకున్నాను, ఇంకోసారి 50% అయినా విజయం పొందాలి కదా. మళ్ళీ బాబాకు చెప్పాను, ఇంతకు ముందు కన్నా కొంత తమాయించుకున్నాను, కానీ ఇంకా నాలో ఇది మాయ ఉంది. అప్పుడు కూడా మళ్ళీ బాబా శక్తి ఇస్తారు. నాకైతే తపన ఉంది, ఎలాగైనా నేను విజయం పొంది తీరుతాను.
బాబాతో చెప్తూ ఉంటే ఏమవుతుంది, బాబా శక్తి ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ టైం ఇంకా 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 పర్సంటేజ్ అలా అలా పూర్తిగా విజయం పొందే స్టేజ్ వస్తుంది. అంతేగాని ఎలా ఉన్న అంటే ఎక్కడ గొంగళి అక్కడే ఉంది, కదలలేదు అన్నట్టు ఆ విధంగా కాదు. చెప్పేసాను బాబాకి, మళ్ళీ ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంది, అలా ఉండకూడదు. చేంజ్ దానివలన మనలో వస్తూ ఉండాలి సత్యంగా అప్పచెప్పటము అంటే. कई बच्चे सवेरे उठकर याद में बैठते नहीं, सोए रहते। ये नहीं समझते अगर हम श्रीमत पर नहीं चलते तो हम अपनी कल्पांतर के लिए सत्यानाश करते, बड़ी भारी चोट खा रही है। కొంతమంది పిల్లల అమృత వేళ లేచి బాబా స్మృతి చేయడం లేదు, కూర్చోటం లేదు, యోగంలో పడుకుని ఉంటారు. ఇది అర్థం కావట్లేదు వాళ్ళకి. ఒకవేళ బాబా ఇచ్చే శ్రీమతం ఏందంటే, ఒకపోతే నేను కల్పానికి సత్యనాశనం చేసుకుంటున్నాను, చాలా పెద్ద దెబ్బ తగులుతుంది నాకు అని అర్థం కావట్లేదు అని చెప్తున్నారు బాబా. ऐसे भी बच्चे जो कभी सच नहीं बोलते हैं फिर उनकी क्या गति होगी, गिर पड़ेंगे. ఇలాంటి పిల్లలు కూడా ఉన్నారు, ఎప్పుడు సత్యం కూడా చెప్పరు. శ్రీమత అవాజ్ఞ జరిగిన బాబా ఈ కారణంగా నేను లేవలేకపోతున్నాను, ఈ ఈ ఈ కారణంగా నేను అమృతవేళ శక్తిశాలి యోగం కుదరలేదు, ఎలా ఉన్నది అలా చెప్పాలి కదా. ఒకవేళ సత్యంగా చెప్పలేకపోతే వాళ్ళ గతి ఏమవుతుంది, ఇంకా కింద పడిపోతారు అని చెప్తున్నారు బాబా. మాయా తప్పड़ बड़ा जोर से लगाती पता नहीं पड़ता है, सारा दिन जगमई जगमई करते रहते, सच ना बतलाने से फिर वृद्धि होती जाती है, नहीं तो सच बताना चाहिए. మాయ చాలా జోరుగా చెంపదెబ్బ కొట్టి పడేస్తుంది సత్యంగా లేకపోతే బాబాతో. తెలియని కూడా తెలీదు, మాయకు వశమే పడిపోతున్నాము అని తెలియని కూడా తెలీదు, అలా దెబ్బలు కొట్టి పడేస్తుంది మాయ. రోజంతా పరచింతన వ్యర్థ చింతన చేస్తూ ఉంటారు. ఏమేం జరుగుతుంది బాబా చెప్తున్నాను. వికల్పాలు వచ్చేస్తూ ఉంటాయి కొంతమందికి, వికారి సంకల్పాలు. కొంతమంది అమృత వేళ లేచి యోగం చేయరు, శ్రీమత విరుద్ధమైన ఏమేమి జరుగుతున్నాయో చెప్తున్నారు బాబా. కొంతమంది పరచింతన వ్యర్థ చింతన చేస్తూ ఉంటారు, వాళ్ళ విషయాలు వీళ్ళ విషయాలు మాట్లాడుకోవడం. సత్యంగా బాబాకు చెప్పారు, ఈరోజు పరచింతన చేశాను, పరదర్శనం చేశాను. సత్యంగా చెప్పకపోవడం వల్ల అది పెరిగిపోతుంది, అలవాటైపోతుంది. పరచింతన, పరదర్శనం, పరుల నింద ఇవన్నీ అలవాటైపోతుంది. లేకపోతే ఇటువంటి బాబాతో సత్యంగా చెప్పాలి కదా. आज ये भूल की झूठ बोला, अगर सच नहीं बताएंगे तो वृद्धि होती जाएगी, फिर कब सच्चे बनेंगे नहीं. సత్యం చెప్పాలి కదా బాబా దగ్గర. ఈరోజు ఈ పొరపాటు చేసేసాను బాబా, ఈరోజు నేను అబద్ధం చెప్పేశాను బాబా. ఒకవేళ బాబాతో సత్యంగా చెప్పకపోతే అది పెరిగిపోతూ ఉంటుంది, ఇంకెప్పుడు సత్యం మాట్లాడలేరు వాళ్ళు, అది అలవాటైపోతుంది. సత్యంగా స్పష్టంగా ఉండడం అనేది రాదు ఇంకా వాళ్ళ జీవితంలో. बतलाना चाहिए हमने ये डिसर्विस की, हमको क्षमा करना. सच ना बतलाने से फिर दिल पर चढ़ते नहीं. చెప్పేయాలి కదా బాబాతోని, బాబా నేను ఈ రకమైన డిసర్వీస్ చేసేసాను, నాలో ఈ అవగుణం వల్ల డిసర్వీస్ అయిపోయింది బాబా, ఈరోజు క్షమించండి బాబా. అలా మాట్లాడాలి కదా బాబాకి, అప్ప చెప్పాలి కదా. కానీ ఇలా సత్యంగా చెప్పకపోవటం వల్ల, బాబాతో సత్యంగా నడవకపోవడం వల్ల బాబా హృదయంలో ఎక్కలేరు వాళ్ళు, ప్రభు హృదయంలో స్థానాన్ని పొందలేరు. అందుకే ఏమైనా సచ్చే దిల్ పర్ సాహెబ్ రాజీ. సత్యమైన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ హృదయంలో ప్రభు రాజీ అవుతారు, ప్రభు హృదయంలో వాళ్ళు రాజీ, వాళ్ళు కూర్చుంటారు. కాబట్టి సత్యం చెప్పకపోవటం వల్ల బాబా హృదయంలో స్థానం ఉండదు వాళ్ళకి, బాబా హృదయంలో ఎక్కలేరు. సచ్చాయి ఖీంచితి, సత్యత మనలో ఉందనుకోండి ఆకర్షిస్తుంది అందరినీ. అది సత్యత ఏంటి, ఆకర్షిస్తుంది అందరినీ.
बच्चे खुद भी जानते कौन कौन अच्छी सर्विस करते. अच्छे अच्छे बच्चे बहुत थोड़े हैं. పిల్లలు స్వయంగా కూడా తెలుసుకున్నారు కదా, ఎవరెవరు మంచి సర్వీస్ చేసే పిల్లలు ఉన్నారు. మీలో మీకు కూడా తెలిసిపోతుంది కదా, వీళ్ళు ఫలానా వాళ్ళు చాలా మంచి సర్వీస్ చేసే పిల్లలు. మంచి మంచి పిల్లలు చాలా తక్కువ మంది ఉంటున్నారు అని చెప్తున్నారు బాబా. चाहता हूँ गाँवों में भी अच्छी अच्छी बच्चियों को भेज दूँ तो सब खुश होंगे. बाबा ने हमारे पास बॉम्बे की हेड, कलकत्ते की हेड भेजी है. कोई भी मिले तो उनको सीधी बात सुनाने की पतित पावन परमपिता परमात्मा संगम पर आकर ये महामंत्र देते कि मामेकम याद करो. బాబా చెప్తున్నారు, మంచి మంచి పిల్లలు చాలా తక్కువ మంది ఉన్నారు. నేనైతే అనుకుంటూ ఉంటాను, పల్లెల్లో కూడా మంచి మంచి పిల్లల్ని పంపించి సర్వీస్ చేయించాలి. వినే వాళ్ళందరూ చాలా ఖుషి అవుతారు కదా అని బాబాకు అనిపిస్తుందంట. బాబా మా దగ్గర బాంబేలో ఉన్న హెడ్ అక్కని పంపించారు సర్వీస్కి, కలకత్తాలో ఉన్న హెడ్ పంపించారు అని ఖుషి అవుతారు కదా. సర్వీస్ సేవార్థం అలాంటి పిల్లల్ని బాబా పంపించినప్పుడు బాబా చెప్తున్నారు, ఎవరు కొత్త వాళ్ళకు దొరికినా మీరు వాళ్ళకి డైరెక్ట్గా ఇదే విషయం చెప్పండి. పతిత పావన పరంపిత పరమాత్మ సంగమీగంలో వచ్చి ఈ మహామంత్రం ఇస్తున్నారు. పతిత పావనుడు పరంపిత పరమాత్మ సంగమీగంలో ఈ మహామంత్రం ఇస్తున్నారు. ఏంటది? మామేకం యాద్ కరో, నన్నొక్కడినే స్మరించండి, జ్ఞాపకం చేయండి. राजयोग तो बाबा तुमको ही सिखलाते, तुम्हारा काम है औरों को भी रास्ता दिखलाना. దీన్ని ఏమంటారు? మామేకం యాద్ కరో. దీన్ని ఏమంటారు? రాజయోగం. రాజయోగం బాబా పిల్లలు మీకే నేర్పిస్తున్నారు. మీ పని ఏంటంటే ఇతరులకు వెళ్ళి మార్గం చూపించండి. बच्चे कहते कलकत्ते चलो, अब बाबा बच्चों के बिना कोई से बात कर ना सके. फिर कहेंगे ये तो कोई से मिलते नहीं, हम कैसे समझे तो ये कौन है, क्योंकि उन्हों की तो है भक्ति की बातें. బాబా చెప్తున్నారు, పిల్లలు అంటున్నారు ఇతరులకు మార్గం చూపించండి, నేను మీకు నేర్పిస్తున్నాను, మీరు వెళ్ళి ఇతరులకు మార్గం చూపించండి చెప్తే పిల్లలు ఏమంటున్నారు? కలకత్తా పదండి సేవ చేయటానికి. ఆ సమయంలో కలకత్తాలో సేవ ఉందేమో. బాబా చెప్తున్నారు, ఇప్పుడు బాబా పిల్లలు లేకుండా ఇంకా వేరే వాళ్ళతోని మాట్లాడలేరు కదా. బాబా మాట్లాడరు కదా. తెగ బయట వాళ్ళు ఏమంటారు? ఎవరితో నీ కలవరు, నీ బాబా దర్శనం ఇవ్వరు, మేము ఎలా నమ్ముతాం ఎవరు అనేది మాకు ఎలా తెలుస్తుంది అంటారు. ఎందుకంటే వారివన్నీ భక్తిలో ఉన్న విషయాలు కదా. అంటే ఎవరైనా గురువు గారు ఉన్నారంటే దర్శనం చేసుకోవడం అని వెళ్ళిపోతారు, చరణాల మీద పెడతారు, దర్శనం చేసుకోవడం అంటారు. దర్శనం చేసుకుంటే ఆశీర్వాదాలు దొరుకుతాయని. కానీ ఇక్కడ అలా కాదు కదా. బాబా దర్శనము అని అలా ఒప్పుకోరు, చరణాల మీద పడడం అనేది. బాబా అసలు డైరెక్ట్గా కొత్త వాళ్ళకి కలవడానికి కూడా అంత ఇష్టపడరు. బీకే అయిన వాళ్ళతోనే ఎక్కువ కలుస్తారు. భక్తులు అలా ఆశిస్తారు, స్వామీజీ దర్శనం చేసుకోవాలి, గురూజీ దర్శనం చేసుకోవాలి అని. అలా आत्माओं का बाप कौन है ये तो कोई बता नहीं सकते. शिव बाबा तो आते भारत में, ऐसी बातें समझाने में घंटा लग जाए. ఆత్మల తండ్రి ఎవరనేది కూడా ఎవరికి తెలియదు. శివ బాబా భారతదేశంలోనే వస్తున్నారు. ఇలాంటి పాయింట్స్ మీరు ఎవరికైనా చెప్తూ గంట కూడా పట్టేసిన చెప్పండి అంటున్నారు బాబా. టైం తెలియలేదు అన్నట్టు అనిపించాలి ఎదుటి వాళ్ళకి. బాబా तो कोई से मिलता नहीं, बच्चों को ही माता मारना है. బాబా ఎవరికి డైరెక్ట్ కలిసి జ్ఞానం చెప్పరు, మీకు చెప్తారు బాబా. పిల్లలే వెళ్ళి ఇతరులకి ఈ విషయాలు చెప్పి తలకొట్టుకోవాల్సింది పిల్లలే అని చెప్తున్నారు బాబా. यहाँ भी देखो बच्चों के साथ कितनी मेहनत करनी पड़ती सुधारने के लिए. बाबा को सच्चा समाचार कोई देते नहीं. ఇక్కడ కూడా చూడండి, రోజు పిల్లలకి చెప్పి ఎంత శ్రమ పడవలసి వస్తుంది పిల్లల వెనుక బాగా చేయడానికి, పిల్లల్ని సరిదిద్దడానికి. మీరు వెళ్ళి బయట వాళ్ళతో తలకొట్టుకోండి, నేను మీతో తలకొట్టుకుంటున్నాను అన్నారు బాబా. మిమ్మల్ని మార్చడానికి ఎంత చెప్పాల్సి వస్తుంది. అయినా కూడా బాబాకు సత్యమైన సమాచారం చెప్పడమే లేదు పిల్లలు. నేను ఇంత చెప్తున్నా
बाबा हमने सन्यासी से बात की, फलाने प्रश्न का हम जवाब दे ना सके, हमने ये बोल के सारा दिन क्या क्या करते लिखना चाहिए. బాబాకు సత్యమైన సమాచారం చెప్పాలి. బాబా మేము ఒక సన్యాసితో ఫలాని సన్యాసితో కలిసేము, ఫలానా గురూజీతో, వారు ఫలానా ప్రశ్న అడిగారు మాకు, అప్పుడు నేను సరిగా జవాబు ఇవ్వలేకపోయాను, లేదా నేను ఇచ్చే జవాబుతో వాళ్ళు సంతృప్తి కాలేదు, ఇది నాది పొరపాటు అయింది, ఫలానా పొరపాటు చేశాను. అలా రోజు మొత్తంలో ఏమేమి చేస్తున్నారో రాయాలి కదా బాబాకు మీరు రాత్రి పడుకునే ముందు. बाबा ने बच्चों को समझाए, मेरे से पूछे बिना किसी को चिट्ठी नहीं लिखो. बाबा से पूछेंगे तो बाबा ऐसे मत देंगे जिससे किसका कल्याण हो जाए. बाबा के पास लिख कर भेज दो तो बाबा करेक्ट कर दें. बाबा तो युक्ति बताएंगे. బాబా పిల్లలకు చెప్తున్నారు, నన్ను అడగకుండా ఎవరికి మీరు ఉత్తరం రాయకండి అని. బాబా దగ్గరే పిల్లలు ఉండేవారు కదా, 350 మంది 400 మంది పిల్లలు బాబా దగ్గర ఉండేవారు కదా. వాళ్ళకు బాబా ఏం చెప్పేవారు, ఉత్తరం రాయాలంటే కూడా రాసి బాబాకు చూపించండి, బాబా కరెక్ట్ చేస్తారు, అందులో ఏమైనా యాడ్ చేయాలా తీయాలా. అలాగే వాళ్ళ ఇంటి నుండి ఉత్తరం వచ్చినా కానీ బాబా ముందు చదువుతారు, తర్వాత వాళ్లకు సమాచారం ఇస్తారు. అలా సిస్టమ్ ఉండేది. బాబా చెప్తున్నారు, నన్ను అడగకుండా ఎవరికి ఉత్తరం రాయకండి. బాబాని అడిగితే బాబా సలహా ఇస్తారు, ఆ ఉత్తరం చదివిన వారి కళ్యాణం అయిపోయేలాగా, వాళ్ళ కళ్యాణం జరిగేలాగా, వాళ్ళ ఉన్నతి జరిగేలాగా అటువంటి పాయింట్స్ యాడ్ చేయటం, అది సలహా ఇస్తారు బాబా, కరెక్ట్ చేస్తారు మీరు రాసిన ఉత్తరాన్ని. బాబా యుక్తి చెప్తారు కదా తప్పకుండా. దేహి అభిమాని హోకర్ లిఖింగే తో ఓ పడకర్ గదగద హో జాయేంగే. ఇంకొకటి మీరు రాసేటప్పుడు కూడా ఆత్మాభిమాని స్థితిలో ఉండి రాసినట్లయితే ఆ ఉత్తరం చదివి గగురుపాటు చెందుతుంది, వాళ్ళు గగురుపాటు చెందుతుంది. శిక్షతో బహుత్ అచ్చి దీ జాతీ హే. शिक्षण అయితే చాలా మంచి शिक्षण ఇస్తున్నారు బాబా. तुम्हारे एम ऑब्जेक्ट है लक्ष्मी नारायण बनने की. ये तुम्हारा बाप, टीचर, गुरु, भाई आदि सब कुछ हैं. బాబా చెప్తున్నారు ఇక్కడ మీ లక్ష్యం ఏంటంటే లక్ష్మీనారాయణలుగా తయారు కావాలి అని. ఇక్కడ శివ్ బాబా మీ తండ్రి, టీచర్, గురు, సోదరుడు, సర్వము అయ్యారు బాబా మీకు అని చెప్తున్నారు బాబా. हर बात में राय देते रहेंगे, फिर जवाबदारी तुमसे उतर जाएगी क्योंकि श्रीमत पर चले ना. ప్రతి విషయంలో కూడా బాబా సలహా ఇస్తారు. ఏ సంబంధంతో కావాలంటే ఆ సంబంధంలో సలహా అడగండి బాబాని. ప్రియుడిగా చూసి సలహా అడగండి, సోదరుడిగా చూసి సలహా అడగండి, తండ్రిగా భావించి సలహా అడగండి. అన్ని సంబంధాలు బాబాతో అనుభవం చేసుకుంటూ సలహా అడిగారంటే బాబా సలహా ఇస్తారు. ఆ సలహా పైన నడిచి వెళ్ళిపోతే మీ బాధ్యత అంతా బాబాదే అయిపోతుంది. మీ తల మీద ఉండి బరువు బాధ్యత అనేది దిగిపోతుంది. ఎందుకంటే శ్రీమతం మీద నడిచారు కదా మీరు, అప్పుడు బాబాదే బాధ్యత అయిపోతుంది. धंधे आदि के लिए भी समझाएंगे कि कहाँ लाचारी में किसके हाथ का खाना होता है, नहीं तो धंधा आदि छूट जाएगा. चाय नहीं पी तो मिनिस्टर रूठ जाएगा. युक्ति से कहना चाहिए, हम चाय इस समय नहीं पीते, हमको तकलीफ हो जाएगी. బాబా చెప్తున్నారు ఉద్యోగ వ్యాపారాల్లో కూడా చూడండి, కొంతమంది ఏమంటారంటే విధిలేని పరిస్థితుల్లో ఎవరి చేతి వంట తినవలసి వస్తుంది, లేకపోతే జాబే అక్కడ పోతుంది. ఒక బాస్కి నాకు మధ్య ఉన్న సంబంధం ఎలాంటిదంటే నేను తినకపోతే నా జాబే తీసేస్తారు అన్నట్టు. అలాగే నేను టీ తాగకపోతే అక్కడ మినిస్టర్ అలిగేస్తారు నాతోని అన్నట్టు. కొంతమంది పరిస్థితులు అలా ఉంటాయి. అయినా కూడా యుక్తిగా చెప్పి ప్రయత్నించండి. టీ తాగుతాను కానీ నేను ఈ టైంలో నాకు తాగితే పడదు, నాకు కష్టం అవుతుంది నా శరీరానికి, నా హెల్త్కి. ఈ టైం నాది కాదు టీ తాగే టైం. అలా చెప్పి తప్పించుకోండి అంటున్నారు బాబా. कहाँ शादी मुरादी हैं, नहीं जाएंगे तो नाराज़ हो जाएंगे. तो బాబా కहेंगे ऐसे ऐसे करो, सब యుక్తియా बताएंगे. కొంతమందికి పెళ్ళి పేరెంటాలు ఉంటాయి, మేము వెళ్ళకపోతే కోపంలోకి వస్తారు బాబా వాళ్ళు. బాబా సలహా ఇస్తారు, ఇలా ఇలా చెయ్యండి అని యుక్తులన్నీ చెప్తూ ఉంటారు బాబా. अच्छा मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद, प्यार और गुड मॉर्निंग.
रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते। धारणा के लिए मुख्य सार। फर्स्ट पॉइंट, बाप से सदा सच्चा रहना है। బాబాతో సదా సత్యముగా ఉండాలి। दिल तख्त नशीन बनने के लिए श्रीमत पर पूरा पूरा चलना है। హృదయ సింహాసన అధికారిగా తయారవడం కోసం శ్రీమతం పైన పూర్తిగా నడవాలి। सेकंड पॉइंट, युद्ध के मैदान में माया के विकल्पों से विघ्नों से डरना नहीं है। युद्ध मैदाనంలో మాయా వికల్పాల నుండి విఘ్నాల నుండి భయపడకూడదు। युद्ध मैदानंలో మాయా వికల్పాల నుండి విఘ్నాల నుండి భయపడకూడదు। अपना सच्चा चार्ट रखना है, జర్మీ జగమీ नहीं करनी। తమ యొక్క సత్యమైన చార్ట్ పెట్టుకోవాలి। పరచింతన వ్యర్థ చింతన చేయకూడదు। वरदान, स्वस्थिति द्वारा सर्व परिस्थितियों का सामना करने वाली अव्यक्त स्थिति के अभ्यासी भव। स्वस्थिति द्वारा सर्व పరిస్థితుల్ని ఎదుర్కొనేటటువంటి అవ్యక్త స్థితి యొక్క అభ్యాసిగా కండి। స్వస్థితి ద్వారా సర్వ పరిస్థితుల్ని ఎదుర్కొనేటటువంటి అవ్యక్త స్థితి యొక్క అభ్యాసిగా కండి। जब अव्यक्त स्थिति के अभ्यास की आदत बन जाएगी तब स्वस्थिति द्वारा हर परिस्थिति का सामना कर सकेंगे। ఎప్పుడైతే అవ్యక్త స్థితి యొక్క అభ్యాసం అలవాటైపోతుందో అప్పుడు స్వస్థితి ద్వారా ప్రతి పరిస్థితిని ఎదుర్కోగలరు। और ये आदत अदालत में जाने से बचा देगी। మరి ఈ అలవాటు ధర్మరాజు సభలో ధర్మరాజు యొక్క న్యాయ సభలో వెళ్ళడం నుండి రక్షిస్తుంది మనల్ని। ఏ అలవాటు? అవ్యక్త స్థితి యొక్క అభ్యాసం। దీంతో ప్రతి పరిస్థితిని మన స్వస్థితి బాగుంటుంది, దీంతో ప్రతి పరిస్థితిని ఎదుర్కోగలం। అవ్యక్త స్థితి యొక్క అభ్యాసం అనే అలవాటు అదాలత్ न्याय सभा వెళ్ళడం నుండి రక్షిస్తుంది। इसलिए इस अभ्यास को जब नेचुरल और नेचर बनाओ तब नेचुरल क्लाइमेटिस हो, क्योंकि जब सामना करने वाले स्वस्थिति से हर परिस्थिति को पार करने की शक्ति धारण कर लेंगे तब पर्दा खुलेगा। ఎప్పుడైతే ఈ అభ్యాసం అవ్యక్త స్థితిలో ఉండే అభ్యాసం నేచురల్గా మరి మీ నేచర్గా తయారైపోతుందో, సహజంగా స్వాభావికంగా తయారైపోతుంది అవ్యక్త స్థితి యొక్క అభ్యాసం, అప్పుడు ప్రకృతి ఆపదలు ప్రారంభమవుతాయి। ఎందుకంటే ఎప్పుడైతే మీలో ఎదుర్కొనేటటువంటి స్వస్థితితో ప్రతి పరిస్థితిని ఎదుర్కొనే శక్తి ధారణ చేసుకుంటారో, ధారణ అయిపోతుందో స్వస్థితితో ప్రతి పరిస్థితిని ఎదుర్కొనేటటువంటి శక్తి ఎప్పుడు మీలో ధారణ అయిపోతుంది అప్పుడు వినాశని యొక్క పర్దా తెరవబడుతుంది। इसके लिए पुरानी आदतों से, पुराने संस्कारों से, पुरानी बातों से पूरा वैराग्य चाहिए। దీనికోసం పాత అలవాట్ల నుండి, పాత సంస్కారాల నుండి, పాత విషయాల నుండి పూర్తి వైరాగ్యం కావాలి। వైరాగ్యం ఉంటేనే అవ్యక్త స్థితి యొక్క అభ్యాసం పెరుగుతుంది। అవ్యక్త స్థితి తయారైతేనే స్వస్థితి తయారవుతుంది। స్వస్థితి బాగుంటేనే పరిస్థితుల్ని ఎదుర్కోగలరు।
అవ్యక్త స్థితితో స్వస్థితి, స్వస్థితితో పరిస్థితులను ఎదుర్కొనే శక్తి మీలో వస్తేనే వినాశనం అనేది జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. స్లోగన్ स्वयं को निमित्त करणहार समझो तो किसी भी कर्म में थकावट नहीं हो सकती. స్వయాన్ని నిమిత్త మాత్రం చేసేవాళ్ళము. చేయించేవాడు వేరు, నిమిత్త మాత్రంగా చేసేవాళ్ళము అని అనుకున్నట్లయితే ఏ కర్మలోని కూడా అలసిపోరు. स्वयं को निमित्त करणहार समझो तो किसी भी कर्म में थकावट नहीं हो सकती. స్వయాన్ని నిమిత్త మాత్రంగా అతని చేతిలో ఉంటూ చేసేవాళ్ళం అనుకున్నట్లయితే ఏ కర్మలలో కూడా అలసిపోరు. అచ్చా, ఈరోజు బాబా ముఖ్య సారం ఏం చెప్తున్నారు? సత్యమైన బాబాతో సత్యంగా ఉండడం నేర్చుకోండి. ఒకవేళ సత్యం చెప్పకపోతే మీలో ఇంకా పాపం అనేది పెరిగిపోతుంది. సత్యత అనేది లేకుండా ఉండడం అది ఒక అలవాటుగా అయిపోతుంది. ఎప్పటికీ సత్యంగా మారలేరు మీరు అని చెప్తున్నారు బాబా. అందుకే చార్ట్ రోజు చెక్ చేసుకోండి, లేదా బాబాకు లెటర్ రాయండి. రోజు మొత్తం ఏమేమి చేశారు సమాచారం అంతా బాబాకు అప్పచెప్పండి అని చెప్తున్నారు బాబా. ఇంకా ఏం చెప్తున్నారు బాబా? మీరు కర్మాతీత అవస్థకు వస్తున్నారనే దానికి చిహ్నం ఏంటంటే మాయా తుఫాన్లు మిమ్మల్ని విసిగించడం అనేది సమాప్తి అయిపోతుంది. అప్పుడు కూడా మీ కర్మాతీత అవస్థ వస్తున్న కొద్దీ అప్పుడు కూడా విఘ్నాలు ఉన్నా మీ ఎదురుగా మాయా తుఫాన్లు ఉన్నా భయపడరు, చలించదు మీ స్థితి, నిర్భయంగా ఉంటారు చాలా. అంతవరకు కర్మాతీత అవస్థ వచ్చే వరకు ఎలా ఉంటుందంటే, కర్మాతీత అవస్థ వచ్చాక తుఫాన్లు ఉంటాయి, కర్మాతీత అవస్థ తయారవ్వకముందు తుఫాన్లు ఉంటాయి. కానీ భయపడిపోతూ ఉంటారు, అప్పుడు అవి హైరానా చేసేస్తూ ఉంటాయి మిమ్మల్ని. బలశాలితో బలశాలిగా వస్తూ ఉంటుంది మాయ. భయపడకండి, యుద్ధం చెయ్యండి. యుద్ధ మైదానంలో ఉన్నారు, బాక్సింగ్లో ఉండి నాకు దెబ్బ కొట్టేయకండి పడిపోతానంటే అవ్వదు కదా. బాబా ఈ మాయ తుఫాన్లను బంద్ చేసేనండి. నేను బంద్ చేయను, ఇంకా ఎక్కువ రమ్మని చెప్తాను అని చెప్తున్నారు బాబా. మీరే దాన్ని ఎదుర్కోవాలి. ఇంకా ఏం చెప్తున్నారు బాబా? ఒక్క బాబానే జ్ఞాపకం చేసుకుంటూ వికర్మలు వినాశనం చేసుకోవాలి. ఒకటి ప్రవృత్తిలో ఉంటూ కూడా కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండండి ఆఖరి జన్మలో. రెండోది బాబాను జ్ఞాపకం చేస్తూ ఉండండి. దీని వలన వికర్మలు వినాశనం అవుతాయి, ఇంకో ఉపాయం లేదు అని చెప్తున్నారు బాబా. సత్యంగా ఉండాలి, బాబా నుండి సలహా తీసుకొని శ్రీమతం మీదే ప్రతి కర్మ చేయాలి. అప్పుడు బాబా హృదయ సింహాసనానికి అధికారిగా తయారైపోతారు మీరు అని చెప్తున్నారు బాబా. స్వస్థితి ద్వారా సర్వ పరిస్థితుల్ని ఎదుర్కొనే అవ్యక్త స్థితి యొక్క అభ్యాసిగా కండి అని చెప్తున్నారు బాబా. అవ్యక్త స్థితి అభ్యాసం అనేది అలవాటుగా అయిపోవాలి. ఇదే మనల్ని ధర్మరాజ సభలో వెళ్ళడం నుండి కూడా, న్యాయ సభలో వెళ్ళేదాని నుండి కూడా రక్షిస్తుంది అని చెప్తున్నారు బాబా. అంతేకాకుండా స్వస్థితి దృఢపడి పరిస్థితుల్ని సహజంగా ఎదుర్కొని ముందుకు వెళ్ళగలను అవ్యక్త స్థితి అభ్యాసం చేస్తే. అలాంటి స్థితి మనలో వచ్చినప్పుడే వినాశనం యొక్క తెర కూడా తెరవబడుతుంది, ఇంటికి చేరుకోగలము. స్వయాన్ని నిమిత్త మాత్రంగా ఉంటూ చేసేవాడిని అనుకున్నట్లయితే ఏ కర్మల్లో కూడా అలసిపోరు అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. రేపు బాబా వస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 31 బాబా మిలనము ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఇది తెలుసు కదా, ప్రతి సంవత్సరం కూడా 31 తప్పనిసరిగా బాబా మిలనం ఉంటుంది. అంటే రేపు బాబా మిలనం ఉంది. మరి ఎల్లుండు శనివారం ఉదయం న్యూ ఇయర్ ప్రోగ్రామ్ సెంటర్లో ఉంటుంది. ఉదయం 6:30 నుండి 9 గంటల వరకు. 6:30 నుండి వచ్చేస్తే మురళి, అదైన తర్వాత సూర్యనారాయణ అన్నయ్య మధుబన్ నుండి వచ్చిన సూర్యనారాయణ అన్నయ్య క్లాస్ తీసుకుంటారు ఆ రోజు. ఇంతవరకు మనకి మల్లికార్జున అన్నయ్య ఇంకా వేడివై క్లాసులు అయ్యాయి. మొన్నే మధుబన్ నుండి లలిత్ భాయ్ కూడా వచ్చారు. ఇప్పుడు సూర్యనారాయణ అన్నయ్య గత కొన్ని రోజుల నుండి వచ్చారు వేరే సెంటర్స్లో. ఇప్పుడు తిరుగుతూ మీ ఇక్కడున్న పరివారంతో న్యూ ఇయర్ రోజు 1 ఉదయం కలుసుకుంటారు అన్నయ్య.
అందుకని అందరూ తప్పనిసరిగా రావాలి. కొంతమంది పరివారంలో అడుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అన్నయ్య వచ్చారని చూసి, అన్నయ్య కలుస్తారా, ఎప్పుడు క్లాస్ ఉంటుంది అని. కాబట్టి 1వ తారీఖు ఉదయం ఎలాగో బాబా ఇంటిలో అడుగు పెట్టాలి కదా. న్యూ ఇయర్ రోజు అడుగు పెట్టాలి, బాబాకు విషెస్ చెప్పాలి అనుకుంటారు కదా. అందుకని అందరూ న్యూ ఇయర్ సందర్భంగా ఉదయం ఆ అడుగు పెట్టేదేదో ఒక టైంకి రావడం అనేది మీరు పెట్టుకుంటే అందరూ కలిసి ఒకే చోట కేక్ కట్ చేసుకుని మనం సంతోషంగా ఇది జరుపుకుంటాం. కేక్ కటింగ్ ఉంటుంది. తర్వాత అందరికీ కేక్ వరదానం కూడా సెంటర్లో తీసుకుని వెళ్తారు. ఇది ఆ రోజు ప్రోగ్రాం ఉంటుంది 6:30 నుండి 9 వరకు. న్యూ ఇయర్ ఉదయము ఎంత వీలుంటే అంత అందరూ తొందరగా అలా వచ్చి ఆ రోజు న్యూ ఇయర్ సందర్భంగా బాబాయ్ ఇంట్లో అనుభవం చేసుకోవడం అవుతుంది. అన్నయ్య క్లాస్ కూడా వినడం అయిపోతుంది. ఇంకా మీకు తెలిసిన వాళ్ళని కూడా మీరు తీసుకొని రండి. ఎవరైనా అప్పుడప్పుడు వచ్చే వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకు కూడా తెలియచేసి తీసుకొని రండి. ఓం శాంతి.
इंद्रिय का छोड़ दे बंधन, तन मन से तू हो जा समर्पण। दिव्य ज्योतिर्मय देह धारण कर, बाबा के पास जा होके मगन। प्रेम की डोर में मोती पिरो के, प्रेम की डोर में मोती पिरो के, कर ले सच्चा श्रृंगार। उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। पंछी रे बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा। बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा। याद प्यार हम सबका देना, लावतन का नजारा। सच्ची लगन से बन जा बाबा के, सच्ची लगन से बन जा बाबा के। तू गले को हार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार। हो नीले अंबर के उस पार।
अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी। बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं।